హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 50 రోజులు కావస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం 50 రోజులు అవుతోంది. అధికార పార్టీ వాళ్ళు మన జగన్ మామయ్య పాపం భయపడ్డాడో లేకపోతే భయపడ నటిస్తున్నాడో, ప్రజల సింపతి కోసమో లేదా మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు. ఢిల్లీకి పోతున్నాడంట. రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఏమని ధర్నా చేస్తాడు? డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా? లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసేందుకు ధర్నా చేస్తాడా? నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ధర్నా చేస్తున్నావా? స్టీల్ ప్లాంటు తరలించిన ధర్నా చేస్తున్నావా? రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా? చివరికి నీ బాబాయిని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా? ఎందుకు ధర్నా చేస్తున్నావు? ఈ 5 సంవత్సరాలు ఢిల్లీకి ఒక 200 సార్లు పోయి ఉంటావు. ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా? లేదే. ఇప్పుడు ధర్నా అంట. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది. రాష్ట్రంలో అందరికీ తెలుసు. మొన్న చనిపోయిన రషీద్ కానివ్వండి, వాళ్ళ గొడవలు కానివ్వండి, ఇద్దరు ఫ్రెండ్సే ఆస్తి తగాదాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వాళ్ళని తీసుకొని అవి టీడీపీ వాళ్ళు చంపేశారు, జనసేన వాళ్ళు చంపారని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడ. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రికి. నీ సొంత బాబాయ్ చనిపోయి ఈరోజు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ని ఎవరు చంపారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక ధర్నా చేసావా? ప్రత్యేక హోదా రాలేదని చెప్పి ధర్నా చేసావా? ప్యాకేజ్ రాలని ధర్నా చేసావా? ఈ రాష్ట్రము దివాలా తీసి రాజధాని కోసం ధర్నా చేసావా? ఎప్పుడు ఏమి చేయలేదు. ఈరోజు అయినా కార్యకర్తల కోసం ధర్నా అంట. ఎవరు ఆ కార్యకర్తలు? మీ పార్టీ కార్యకర్తలే. మీరే చంపుకున్నారు. దానికి ధర్నా చేసిన అవసరం ఏముంది? ప్రజలలో సింపతి కొట్టి ఆయన ఏదో భయపడిపోయినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినట్టు క్రియేటివిటీ చేసుకొచ్చేయడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ చూస్తున్నారు. నిన్న మనం చూసుంటాం మదనపల్లి ఇన్సిడెంట్ చాలా దారుణం. మదనపల్లిలో ఏదైతే వేల కోట్ల స్కామ్ అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కాములు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో నిన్న మదనపల్లిలో జరిగిన దారుణం. ఒక సబ్ కలెక్టరేట్లో ఒక రూమ్ కాలిపోయింది, అగ్గిపొలాలు దొరికాయని చెప్పి డీజీపీ గారు చెప్పారు. ఎంత దారుణం! మొత్తం ఫైల్స్ తగలబెట్టేశారు. లక్షల కోట్లు వేల కోట్లు స్కామ్ జరిగింది, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైళ్ళు తగలబెట్టారు. ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా, అన్నీ బయట తీస్తాం. మదనపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో, అందరూ మామూలుగా ఉదయం 9 నుంచి రాత్రి 4 దాకా పనిచేస్తారు అన్ని కార్యాలయాల్లో. మదనపల్లిలో సబ్ కలెక్టర్లు మాత్రము ఈ కొద్ది రోజులుగా సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 9 దాకా పనిచేస్తారంట. అంటే రాత్రంతా పనిచేస్తున్నారు. ఏం పని చేస్తారంటే ఇవే, ఈ ఫైళ్ళు కాల్చడానికో ఈ ఫైళ్ళు తారుమారు చేయడానికో పనిచేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో, మేమే ఇంకా అధికారంలో ఉంటామని భ్రమలో ఉన్నాడో ఏం అర్థం కావట్లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. నిన్న అసెంబ్లీలో చూసాం, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేసి ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ మేము వస్తామంటే ఏంది వచ్చేది? నువ్వు 15-20 ఏళ్ళు కనపడవు రాష్ట్రంలో ఎడా. ఆ విధంగా దెబ్బేసినాం మేము మిమ్మల్ని.
15-20 సంవత్సరాలు కనపడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి. వాస్తవం ఇది. మళ్ళీ మేము వస్తాము అంటే ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? ఈయన వస్తే ఆ మధుసూదన్ రావు ఎవరు ఆఫీసర్ని, నేను వస్తే నీ కథ చూస్తామంట. నువ్వు వస్తే చూడడానికి, నీ కథ చూడడానికి రెడీగా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ. ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఎందుకే ఆ ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటే, మాకు జరిగిన అన్యాయం, మేము చేస్తున్న బాధ జగన్మోహన్ రెడ్డిని దేశమంతా చూడాలి కాబట్టే ఢిల్లీలో పోయి చేస్తాడంట. వద్దు, ఒక పని చేయండి రా బాబు, అమెరికా పోండి, ప్రపంచం అంతా చూస్తుంది. ఎట్టో అమెరికా ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎట్టో మీ పార్టీకి దిక్కులేదు, అయిపోయింది. అమెరికాలో పోటీ చేసే అవకాశం ఉంటే పోండి. ఆడెట్టో వాళ్ళు కొట్టుకుంటారు, జగన్ మామని ఆడికైనా పోతే పోటీ చేయొచ్చు. ఆడిపోయి ధర్నా చేస్తే అమెరికాలో ప్రపంచం అంతా చూస్తుంది నీ జరిగిన అన్యాయం. ఎవరికి చెప్తారా ఇవన్నీ మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదు. జగన్ ఢిల్లీ టూర్ ఒక డ్రామా. ఆయన కేవలం కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడానికి వెళుతున్నాడు తప్ప ఆయన పార్టీ కార్యకర్తల కోసమో పార్టీ నాయకుల కోసం ఢిల్లీ పోవట్లేదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. తమలో ఉన్నారు, ఇంకా మర్చిపోవాలి వాళ్ళు. ఇంకా అదే ఫీల్డ్లో ఆయన ఇంకా ముఖ్యమంత్రి కల్లో ఉన్నాడు. ఆయన మేమంతా ఎలక్షన్ అని కళ్ళ అనుకుంటున్నాడు. ఈ ఎలక్షన్లు, ఈ 163 సీట్లు, 160 సీట్లు అని కల్లో ఉన్నాడేమో. లేకపోతే అసెంబ్లీ తిరిగిపోయేసి మధుసూదన్ రావు నీ కథ చూస్తానంటే ఏందా చూసేది నువ్వు? ప్రజలు చూస్తున్నారు లైవ్లో, ఛానల్లో. అధికారంలో ఉండి బెదిరిస్తావు, అధికారం లేకపోయినా బెదిరిస్తావు, కళ్ళలో బెదిరిస్తాడంట. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు కూడా కొన్ని కార్యాలయాల్లో ఇంకా జగన్ మనుషులే ఉన్నారు. ఇంకా అధికారం పూర్తిగా కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులు రాలేదు. కాబట్టి దీంట్లో గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఎవరైతే కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారో వాళ్ళే ఎక్కడో ఆలోచించి చేశారని చెప్పి అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తం ఫైల్స్ పైన డేటా ఎక్కడో సేకరించే పనిలో సిఐడి ఎంక్వైరీ చేశారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా దీని మీద అనుమానం అయితే వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనుషుల మీదే, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనుమానం వ్యక్తమవుతున్నాయి. చేస్తున్నారన్న అదే అర్థం కాలేదు. దాడులు ఎక్కడ చేస్తున్నారు? మీరు చేసిన దానికి అదే మీరు చేసి మీ ఉదాహరణకి కూడా ఇక్కడ 200 పేజీలు ఉన్నాయి, పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ లిస్టు కూడా. ఎవరెవరిని చంపినారు పొలంలో మేము చేయట్లేదే, మేము చేస్తున్నాం చెప్పట్లేదు. మీరు చేసుకుంటున్నారు. ఆ దాడులు మీవి, మీ వ్యక్తిగత గొడవలు అవి. మీ వ్యక్తిగత గొడవలు ఇద్దరు మీ పార్టీలో ఉండేవాళ్ళే మీరు కొట్టుకుంటున్నారు. అవన్నీ కాదు కదా, దాడులు మీరు చేసుకుంటారు, మేము చేయటం మాకు అవసరం లేదు. మేము పరిపాలన చేసే పనిలో ఉన్నాం. నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు కదా, మాకు రాష్ట్రము దివాలా తీసి మా చేతికి వచ్చింది, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, నిధులు తేవాలి, అన్ని శాఖల్లో పూర్తిగా ఖజానా ఖాళీ అయింది. ఈ పనిలో ఉన్నాం తప్ప ఎక్కడా కూడా దాడులు చేయాలనో, ఎక్కడ కూడా మేము కక్ష తీర్చుకోవాలని చెప్పి మాకు ఆలోచన లేదు అని నేను క్లియర్గా చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాకు ఎటువంటి కక్ష సాధింపులు చేసిన అవసరం లేదు, ఆలోచన లేదు. కేవలం అభివృద్ధి మీదే ఉన్నాం. రాష్ట్రానికి రాజధాని, రాష్ట్రానికి మేము చేసిన ఏదైతే హామీలు ఇచ్చామో ఈ హామీలు నెరవేర్చడానికే జనసేన టీడీపీ కూటమి పనిచేస్తాం తప్ప కక్ష సాధింపులకి మాకు అంత టైం లేదు, అవసరం లేదు. మీరే చేసుకొని మీరే డ్రామాలాడి మా మీద వేస్తే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారన్నా, దేవుడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉంటాయి, ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పి కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా తెప్పించుకున్నారు. మావోయిస్ట్ ద్వారానో లేకపోతే వేరే అధికార పార్టీ కేంద్ర నిఘాలో తెప్పించుకున్నారు. దాని మీద చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే బ్లాక్ కమాండో సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్నటిదాకా నాకేం అవసరం లేదు, నా జన సైనికులు ఉన్నారన్నారు. కానీ ఈ రాష్ట్రానికి ఆయన చాలా అవసరం. భవిష్యత్తులో కూడా మా అందరికి కూడా నాయకుడు, మా అందరి నాయకుడైనా కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి మేమందరం కూడా కేంద్రం లేఖ రాస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచమంటున్నాము. భద్రత పెంచండి, నిఘా కూడా పెంచండి పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ని లైట్ తీసుకోకూడదు. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద మనం ముందుకెళ్తే మంచిదని చెప్పి ఆలోచనలో భాగంగా మేమందరం కూడా లేఖ రాస్తున్నాం. అందరం కూడా మాట్లాడాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఉందండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.